నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. కాపీ తప్పు దీనికి మేనేజర్ సూపర్వైజర్ ఎవరు? ఒకసారి కాపీ బండి కాపారండి. రెండు డ్రైవర్ని ఎక్కిపోరంటే గంట పోతే బోళ్ళు పోతుంటాడు. పర్మిషన్ ఉందా నీకు? లెటర్ ఉందా? సూపర్వైజర్ భోజనానికి వెళ్ళిందండి. ఎంత రోజులు పని చేస్తున్నారు? 4 రోజులా? పర్మిషన్ కార్డు ఉందా? ఇప్పుడు ఇక్కడ మామూలుగా జలగండికి వెళ్తుందా? జగన్ కాలనీకి లేకపోతే ఏమన్నా వేరే మండలానికి వెళ్తుందా? అది ఒకటేనా మీకు ఇచ్చిందా పర్మిషన్? వేరే మండలానికి ఇచ్చారమ్మా మీకన్నా? మీకు జగన్ కాలనీకి జలగండి పర్మిషన్ ఇచ్చారు మీకు, దాని వరకు వెళ్తుంది మీకు. డేట్ ఎంత ఇవ్వమన్నారా? నైట్ కాడ పర్మిషన్ ఉందా? ఇప్పుడు ఇక్కడ మరి ఇక్కడ క్వశ్చన్ పెట్టి ఒక అతను రాసుకుంటాడు మధ్యాహ్నం 14 వెళ్ళాడు. అతను సూపర్వైజరా? ఫోన్ అందుబాటులో లేదా? ఒకసారి రమ్మనండి. ఇప్పుడు ఈ లారీ అతను నాగాలంకి వెళ్ళినాడు జగన్ కాలనీకి, మీరేమో జలగండి వరకు పర్మిషన్ ఉందన్నారు. మీరు లారీ నువ్వు అన్నావు ఇప్పుడు జలగండి పర్మిషన్ చదువుతున్నప్పుడు నువ్వు లారీ నా మిషన్ ఆపరేషన్ చెప్పాలి. జలగండి పర్మిషన్ ఉందంటే జలగండి పర్మిషన్ వరకు ఉందన్నావు నువ్వు. ఇప్పుడు నాగాలంకి వెళ్ళింది, దానికి ఎవరు సమాన్ చెబుతారు? నాగాలంకి వెళ్ళింది లేదా అదర్గా అమ్ముకున్నాడు? వారమండలంలో పర్మిషన్ ఉంది మీకు ఈ రాంపూర్ నుంచి. చెప్పొచ్చాను మాకు పర్మిషన్ ఉంటే మేము అభిషన్ పెట్టాం జగన్ కాలనీకి. రైతుకు ఉపయోగపడి మేము అభిషన్ పెట్టాం. మా కంప్లైంట్ వచ్చింది ఏంటంటే మాకు 5,000 పుస్తకం అమ్ముకుంటున్నారు ఒకటి కంప్లైంట్. రైతు పూట మాత్రం 2 ఎస్కెత్తున్నారు కంప్లైంట్. సరే ఎస్కెత్తు కంప్లైంట్ అంటే ఆల్రెడీ ఎసుకుంది, ఆడ తెల్ల ఎసుకుంది, మెత్తసుకు అది ఆడ ఇస్తారు మీరు. ఆమె ఇంత రోజు పెట్టాలా? ఇంత రోజు ఇంతలో 90 ఎవరన్నా చెప్పారు మీకు? నీకు నరసింహ గారు కానీ ఇక్కడ పెట్టిన నరసింహ గారు పెట్టండి. ఇది నరసింహ గారు మీకు ఎమ్మెల్యే గారా? నరసింహ గారు ఇంతలో 90 మీకు ఏం చెప్పాడా? అప్పుడు మీరు 6 మేరకు దిగారండి మీరు. రేపు భవిష్యత్తులో వాటర్ వచ్చిద్దా? వచ్చినప్పుడు వాటర్ దాన్ని స్టోరేజ్ అయ్యింది. స్టోరేజ్ అయినప్పుడు ఇక్కడ గ్యాదలు కానీ మనుషులు నడుతూ 20 గంటలు నడుతుంది మాకు, 300 రోజులు నడుతూ ఉంటాయి మాకు. ఏది బాటలు నుంచి నడుతూ ఉంటాయి. ఏది ఫుల్ వాటర్ లేనప్పుడు ఇవి నడుతూ ఉంటాయి. నడిచినప్పుడు దాంట్లో ప్రమాదం జరిగింది. దానికి ఎవరు బాధ్యత వహిస్తాడు? నరసింహ గారు బాధ్యత వహిస్తాడా? ఎమ్మెల్యే గారు బాధ్యత వహిస్తారా? దాంట్లో గ్యాస్ పడిన తర్వాత కానీ మనిషి పడిన తర్వాత కానీ అలా పైకి వస్తారా? లోతు చూసారా మీరు? లోతు చూసారా? అంత లోతు తోట అవసరం మీకు? పర్మిషన్ ఉంటే 2 మీటర్లు తీసుకోండి. 2 మీటర్లు తీసుకోవచ్చుగా? 6 మీటర్లు మీరు అంటే మీరు బాట వేసుకుంటే కాడ మీకు డబ్బులు అయిపోతాయి. మీకు ఒక 20 మీటర్లు బాట వేసుకుంటాకి లక్షలు ఖర్చు అయిపోతాయి మీకు. ఏ రోజుకి ఆ రోజు 4 లక్షలు తీసుకెళ్తాయి, 2 లక్షలు 3 లక్షలు తీసుకెళ్తాకి మీకు డబ్బులు వస్తాయి. కానీ మీకు బాట వేసుకుని దూరం వెళ్తాయి, మీకు డబ్బులు. అంటే ఈ బాట పక్కన పెట్టి ప్రజలు రాతారండి. ఇది మీకు కనపడుతుందండి. ప్రజలు నడుతున్నారా? ఈ బాట వల్ల నడుతున్నారు ప్రజలు, 100 మంది నడుతున్నారు. దానికి ఎంత డిస్టెన్స్ అండి? వాటర్ వస్తే అది కోసిపోయింది, దాని దగ్గరికి వెళ్ళిపోయింది. మనిషి నీళ్ళు అని చెప్పి కాకుండా వెళ్తాడు, రాత్రులు ఏదో పని వెళ్తాడు. వెళ్ళిన మనిషి తిరిగి బయటకు వస్తాడు. మనిషి రాగలుగుతాడు అలా? లేకపోతే మొగ జీవాలు వెళ్తాయి, అవి బయటకు వస్తాయి. ఇంత రోజు ఏంటి? ఇంత రోజు అవసరం మీకు? పర్మిషన్ పక్కన తోకోండి, పర్మిషన్ చూపించండి మాకు, మేము అభిషన్ పెట్టాం. పట్టుకోమని చెప్పొద్దు, అది తప్పు జరుగుతుంది ఇక్కడ. అది అక్కడ ఒక మాట అన్నామండి బాబు, జనం ఉన్నారంటే చెప్పాను. మీరు కూడా ఆలోచించండి. పర్మిషన్ చూపిండి అదే